ఈ మందిరంలో నాటబడిన ఈళ్ళంట అపోస్తుల బోధ యందు, సహవాసమే యందు, ప్రార్థన చేయటి యందు అన్ని విధాలుగా ఎడతెగకై ఉన్నారు. వారానికి ఒకసారి ప్రార్థన చేసేవాళ్ళు గారు, ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు. సూర్యుడు వారానికి ఒకసారి ఉదయిస్తే మనుషులు బ్రతుకుతారండి? సూర్యుడు ప్రతిరోజు టయానికి ఉదయిస్తూనే ఉంటాడు. నువ్వు కూడా ప్రతిరోజు మొహం కడుక్కుంటున్నావుగా, మొహం కడుక్కోకుండా తినవుగా. అప్పుడు ఏం చేయాలి? మొహం కడుక్కుంటున్నాను నేను, దేవుణ్ణి మర్చిపోతే ఆత్మశుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మీయ అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆత్మీయ ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆత్మీయ ఫలాలు నీలో నుంచి రావాలంటే నీవు ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీకు ఎంత సమయం వస్తే అంత. యేసన్న గారు ఒక మాట అంటాడు, నిద్ర వచ్చినప్పుడే నిద్రపోవాలంట, నిద్ర కోసం ట్రై చేయకూడదంట. కొంతమంది నిద్ర రాకపోయినా కానీ మెలికలు తిరుగుతూ ఉంటారు.